ఆ జిల్లా బీజేపీ క్యాడర్లో జోష్ తగ్గుతోందా? పార్టీ ప్రోగ్రామ్స్ను పట్టించుకోవడం లేదా? ఎన్నికల ముందు వలస వచ్చే వారికి టికెట్లు కేటాయిస్తున్నారనే ఉద్దేశంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? కరుడుగట్టిన కాషాయ నేతలు కూడా పార్టీ మారే ప్లాన్లో ఉన్నారన్న ప్రచారంతో కాషాయ సేన కలవరపడుతోందా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు బీజేపీ బలంగా ఉండేది. హన్మకొండ ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యే సీట్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే ధీటైన నాయకత్వం ఉండేది. కరడుగట్టిన కాషాయవాదులు పార్టీలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వలసలను ప్రోత్సహించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల నాటి నుంచి పార్టీ ఒక్కసారిగా డీలా పడింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పార్టీ నాయకులు జోష్ మీద ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం పరిస్థితి రోజు రోజుకు నీరసిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు లేవు. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్స్ కూడా ఏదో మొక్కుబడి తంతుగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు తప్పితే యాక్టివ్ గా పాల్గొనటం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుస్తామన్న నేతలు ఒక్క సీటులోనూ నెగ్గలేదు. గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం మినహా మిగిలిన 11 చోట్ల కమలం పార్టీ అభ్యర్థులు 3వ స్థానానికే పరిమితమయ్యారు. వరంగల్ ఈస్ట్ లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు 2వ స్థానంలో నిలిచారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదంటే కాషాయ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుంటున్న సమయంలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. వరంగల్ బరిలో దిగిన ఆరూరి రమేష్, మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన సీతారాం నాయక్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వలస నేతలతో ఒరిజినల్ బీజేపీ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉంది. అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కమలనాథులు సైలెంట్ అయ్యారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు పార్టీలో వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో మొదటి నుంచి ఉన్న నేతలు అంటిముట్టినట్టుగా వ్యవహరించారు. బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో అడపదడపా పాల్గొనటం మినహా సీరియస్ యాక్టివిటీ ఏదీ లేదు. జిల్లా సమస్యలపై పోరాడాల్సిన నేతలు తమకెందుకులే అన్నట్టు లైట్ తీసుకున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు బీజేపీ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత సైలెంట్ అవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలు నేతల వెంట ఉండి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ జిల్లాల వారీగా చార్జ్షీట్లు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని నేతలు ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో నిర్వహించారు మినహా చిత్తశుద్ధితో పనిచేయలేదన్న విమర్శలు వచ్చాయి. నేతల తీరుతో బీజేపీ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. ముందుండి నడిపించే లీడర్లు లేకపోవడంతో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నారని టాక్. వాస్తవానికి ఎన్నికల ముందు వరకు బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేశాయి. అర్బన్ ప్రాంతాల్లోనైతే ఖచ్చితంగా కొన్ని స్థానాలు గెలుస్తుందన్న అంచనాలు ఉండేవి. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీ పటిష్టతకు బండి సంజయ్ చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సొంతూరు కమలాపూర్లోనూ బీజేపీ క్యాడర్ డీలా పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీలా పడటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసినా దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయకపోవడం బీజేపీ పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీ నాయకత్వం వలసలను ప్రోత్సహించడాన్ని లోకల్ లీడర్లు తప్పుపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ వరంగల్లో, మహబూబాబాద్ లో సీతారాం నాయక్ పరాజయం పాలయ్యారు. దీంతో ఇలాంటి నేతలు యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే కరడుగట్టిన కాషాయ నేతలు కూడా పార్టీ మారబోతున్నట్టు వినిపిస్తోంది. మొత్తం మీద ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ నేతలు క్యాడర్లో నైరాశ్యం నెలకొనడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.